షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మఖా నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మఖా నక్షత్రము అనేటువంటిది ఏ నక్షత్రమైనా సరే మనం నవంబర్, డిసెంబర్ ఈ వార ఫలాలు, మాస ఫలితాలు, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక్కొక్క నక్షత్రాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ గుణగణాలను మనం అడ్రస్ చేస్తూ ఈ విషయంలో ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళకి మంచి ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుందండి. సో మఖా నక్షత్రం వాళ్ళకి మనం తీసుకుంటే కనుక మఖా నక్షత్రానికి అధిపతి కేతు అవుతారండి. అశ్విని, మఖా, మూల మూడిటికి కూడా కేతు అధిపతి అవుతారు. ఈ కేతు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఏమి ఇస్తారంటే డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటారు, స్పిరిచువాలిటీ ఇస్తారు, డివోషనల్ థింగ్స్ ఇస్తారు. తర్వాత కన్సిస్టెన్సీ అనేటువంటిది మఖా నక్షత్రం వాళ్ళకి జనరల్లీ ఉండదండి. ఇది మనకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క సహజమైనటువంటి స్వభావం. ఏంటి అంటే వాళ్ళకి కన్సిస్టెంట్గా ఒక దాని మీద సక్సెస్ సాధించాలి అనేటువంటి కోరిక ఉండదు. ఆర్ లేకపోతే కన్సిస్టెంట్గా ఒక పని చేసే క్రమంలో ఎన్నో ఆటంకాలు వాళ్ళకి ప్రకృతి ఇస్తుంది, వాళ్ళు చేసినా చేయకపోయినా సరే. కన్సిస్టెంట్గా వాళ్ళ మనీ గ్రోత్ కానీ, ఎందుకంటే కేతు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా డిటాచ్మెంట్ ప్లానెట్, నిస్వార్థమైనటువంటి ఇది దైవభక్తికి సంబంధించినటువంటి. మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా చూడండి విపరీతమైన భక్తులు ఉంటారు, దైవ భక్తులు ఉంటారు, బాగా నమ్ముతూ ఉంటారు, దేవుడి కోసం బాగా చదువుతూ ఉంటారు, డీప్ నాలెడ్జ్ చూస్తుంటారు. ఎందుకంటే కేతు అంటే మిస్టిక్ పవర్స్ అండి, మిస్టిక్ ఎనర్జీస్ అన్నమాట, డార్క్ సైన్సెస్. ఆస్ట్రాలజీలో కూడా మఖా నక్షత్రం వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. అంటే ఎలా అంటే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవ్వాల్సిన పని లేదు, చూసి చదివి వాళ్ళకి కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో అలా ఏంటి అంటే ఈ మఖా నక్షత్రం వాళ్ళకి జనరల్లీ భగవంతుడికి సంబంధించిన వృత్తుల్లో కానీ, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినవి కానీ చాలా బాగుంటాయండి యాక్చువల్లీ. అయితే మనం ఒకసారి వాళ్ళ యొక్క డిఫాల్ట్ చార్ట్ మనం చూస్తే కనుక అండి, ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి రవి. ఇక్కడ రవి కేతు అధిపతి అవుతారండి, సింహరాశికి అండ్ మఖా నక్షత్రానికి కేతు. ఈ కాంబినేషన్ ఎప్పుడూ కూడా వీళ్ళకి ఏంటి అంటే ఒక చిన్న మాట ఏంటి అంటే లగ్నాధిపతి అంటే సింహరాశికి అధిపతి రవి ఎప్పుడైతే అవుతున్నారో పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఒక ఇది ఉంటుందండి. అంటే చెప్పుకోవడానికి చాలా పెద్దదైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, కానీ లోపలంతా కూడా చాలా కష్టాలు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. బికాజ్ కేతు అంటే చంచల స్వభావి, కేతు అంటే మానసిక ఒత్తిళ్ళు అండి. కేతు అంటే ఇక్కడ రాహు కేతుల యొక్క ప్రాపర్టీస్ మనం చూస్తే రాహు భౌతికమైనటువంటి బాధలు ఇస్తూ ఉంటే కేతు మానసికమైనటువంటి బాధలు ఎక్కువగా ఇస్తుంటారు. సో రవి కేతు కాంబినేషన్, రవి అనేటువంటి ఆయన ఏం సూచన చేస్తారు? లాయల్టీ అన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి, గాంభీరత్వం, హుందాతనం అన్నీ ఉంటాయి, కానీ మానసిక ఒత్తిళ్ళు, ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ ఉంటాయి, డిటాచ్మెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుంది? అదే మఖా నక్షత్రం వాళ్ళండి. సో వీళ్ళకి ద ఒరిజినల్ 2nd and 11th లార్డ్ బుధుడు, వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. 2nd లార్డ్ బుధుడైనటువంటి ఎవరికైనా సరే వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. అంటే మాటలు ఎలాగైనా మాట్లాడగలరు, ఖచ్చితంగా మల్టీ లింగ్వల్ పర్సన్స్ అవుతారు, ట్రాన్స్లేటర్స్గా చాలా బాగుంటారు, జర్నలిజం చాలా బాగుంటుంది, విద్యావేత్తలు అవుతారు, క్రిటిక్స్ అవుతారు, అంటే మాట ద్వారా లాయర్స్ అవుతారు, జడ్జెస్ అవుతారు. మాటకి చాలా విలువ ఉంటుంది, కమాండింగ్ పవర్ చేసేటువంటి మాట ద్వారా సైగతో శాసించేటువంటి వాళ్ళు బాగా రాణించగలిగేటువంటి ఏదైతే వృత్తులు ఉంటాయో ఆ వృత్తుల్లో ఈ మఖా నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటారండి. అయితే ద ఒరిజినల్ 2nd and 11th లార్డ్ కూడా బుధుడు ఎప్పుడైతే అవుతారో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని ఆ మాట, ఆ విద్య అనేటువంటిది వీళ్ళు దాన్నే నమ్ముకుని ఉండగలుగుతారో 11th కూడా అదే అవుతుంది, అంటే లాభము. వీళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్స్లోకి వెళ్తారు, సంపాదిస్తారు, ఎదుగుతారని చెప్పొచ్చు. 3rd and 10th లార్డ్ ఎప్పుడైతే శుక్రుడు అవుతారో ప్రధానంగా చెప్పాలి అంటే విమెన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మేజర్లీ 10th లార్డ్ అండి, 10th అంటే కెరీర్ అనమాట. కెరీర్ అంటే వృత్తి, ఏ వృత్తుల్లో బాగా రాణిస్తారో తెలుసుకోవాలంటే శుక్రుడు ఏ వృత్తులు? కళారంగం, కళలు అంటే లలిత కళలు, డ్యాన్సింగ్, మ్యూజిక్, తర్వాత ఈ జర్నలిజం, మోడలింగ్, ముఖానికి ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ కానీ, ముఖానికి మేకప్ వేసుకునేటువంటి ఏ వృత్తి అయినా సరే శుక్రుడికి సంబంధించిందేనండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చాలా బాగా రాణించగలుగుతారు. క్రియేటివ్ ఫీల్డ్లో ఇంటీరియర్ డిజైనింగ్స్, కొత్త ఆలోచనలు పుట్టే ఏఐ, వర్చువల్ రియాలిటీ అన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవే. అలాంటి వృత్తుల్లో కూడా కొత్త ఐడియాస్ని తీసుకుని వచ్చేటువంటి దాంట్లో వీళ్ళు చాలా బాగుంటారు. కానీ ఇక్కడ కేతు ఉన్నారండి, అంటే అధిపతి కేతు, వాళ్ళని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. కేతు ఏం చేస్తారంటే వీళ్ళ మీద వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తుంటారు. ఒక పక్క రవి ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంటారు. రెండూ కలగలిసినటువంటి వ్యక్తులు అనమాట, రెండూ ఉంటాయి.
4th అండ్ 9th లార్డ్ వీళ్ళకి కుజుడు అవుతూ ఉంటారు. ఈ కుజుడు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా వాహన లాభాలు ఉంటాయి, భూ లాభాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ చాలా బాగా కలిసి వస్తుంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఒక రిస్క్ తీసుకుంటారో అప్పుడే డబ్బులు వస్తాయి. ఎందుకు? 4th అండ్ 9th లార్డ్ రాజయోగ కారకుడు కుజుడు. కుజుడు అనేటువంటి ఆయన ఏంటంటే రిస్క్ తీసుకుని ఛాలెంజెస్ అనేటువంటి ఆయనకి కావాలి. మీరు ఒక ఛాలెంజింగ్గా ఒక పనిని చేయగలిగితే, ఒక రిస్క్ తీసుకుని చేయగలిగినప్పుడే మీకు ఆ లక్ష్మీ కటాక్షం అనేటువంటిది లభిస్తుంది. తర్వాత 5th అండ్ 8th లార్డ్ వీళ్ళకి గురుడు. 5th అంటే సంతాన స్థానము, గురుడు అంటే మేజర్లీ ఎక్కువగా అబ్బాయి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సంతాన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అష్టమాధిపతి కూడా గురుడు కాబట్టి సంతానం పుట్టేటప్పుడు ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 6th అండ్ 7th లార్డ్ ఇక్కడ శని అవుతారండి. అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ శని ఎప్పుడైతే 6th లార్డ్ అవుతూ ఉన్నారో వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, వాత దోషాలు, కిడ్నీ సంబంధించినవి, డయాబెటీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయి. 12th లార్డ్ చంద్రుడు అవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 12th అనేటువంటి హౌస్ ఎప్పుడు కూడా లాస్ అండి, నష్టము అన్నమాట. ఈ నుంచి వెళ్ళిపోయేది, వీళ్ళ నుంచి వెళ్ళిపోయేటువంటిది. చంద్రుడు అనేటువంటి ఆయన ఫ్రెండ్లీ ప్లానెట్. ఆయన ఎప్పుడైతే 12thలో ఉంటారో వీళ్ళు చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ, వీళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఈయన ద్వారానే వీళ్ళ ద్వారానే బ్రతుకుతూ ఉంటారు. అంటే ఎలా అంటే మఖా నక్షత్రం వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళే ఆధారం అవుతారు. 12thలో చంద్రుడు ఉండడం ఇదేనండి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కూడా ఇదే కనబడుతూ ఉంటుంది. సో మేజర్లీ డబ్బు నిలబడవు. అందుకే మఖా నక్షత్రం వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తే ఇమీడియట్గా అది ల్యాండ్ మీద కానీ ఏదైనా ఒక అసెట్ మీద కానీ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మర్చిపోకండి. అయితే ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిత్వము, క్యారెక్టరిస్టిక్స్ కనబడేటువంటి మఖా నక్షత్రం వాళ్ళకి నవంబర్ డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతుంది మనం చెక్ చేస్తే కనుక లగ్నంలో కేతు గ్రహం కనబడుతుందండి. కేతు అంటే ఇన్కన్సిస్టెన్సీ అని, చంచల స్వభావం, మానసిక ఒత్తిళ్ళని, ఇలాంటివి చాలా ఇందాక చెప్పుకున్నాం. సో సేమ్ పొజిషన్లో అక్కడే లగ్నంలో కేతు ఉన్నారండి కరెంట్లీ. ఎప్పటి వరకు? 2025 ఎండ్ వరకు అక్కడే ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? సేమ్ ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళ లైఫ్ మీద. వీళ్ళకి విరక్తి పుడుతుంది. ఏంటి ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా, ఏది ముందుకు వెళ్ళట్లేదని ఒక బాధ పుడుతుంటుంది. అది లగ్న కేతువు ఎప్పుడు కూడా ఇండికేట్ చేస్తుంటారు. తర్వాత 12thలో గురుగ్రహ సంచారం అండి. మేజర్ థింగ్ ఏంటంటే 5th అండ్ 8th లార్డ్ గురుడు 12thలో ఉండడం. దీనివల్ల ఏం జరుగుతుంది? లవ్ లైఫ్లో డ్యామేజెస్ అనేటువంటివి వస్తాయి, డబ్బులు నిలబడవు, శుభకార్యాలకు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఆర్ ఎనీథింగ్, ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడానికే డబ్బులు వస్తున్నాయా, అసలు ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవు, ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి పొజిషన్లో ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. గురుబలం పెంచుకోవడం కోసం ట్రై చేయండి. కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేయండి, గురుబలం పెరుగుతుంది. 3rd హౌస్లో రవి నీచ స్థితిలో శుక్రుడితో పాటు కంజంక్షన్లో ఉన్నారండి. లగ్నాధిపతి రవి నీచ స్థితిలో ఎప్పుడైతే ఉంటారో ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, వ్యాపారంలో నష్టాలు కనబడతాయి, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కనబడతాయి. నవంబర్ 17 దాకా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 17 తర్వాత నుంచి కాస్త బాగుంటుందండి, గ్రోయింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 3వ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు, 10th లార్డ్ కూడా. ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్న కళారంగం వృత్తులు, ఈ మాట ద్వారా జర్నలిజం ఇలాంటి వృత్తుల్లో బాగా ఉంటారో వాళ్ళకి ఈ నవంబర్ మాసం అనేటువంటిది కాస్త అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఐడియాస్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. శుక్రుడు అంటే క్రియేటివిటీ చెప్పుకున్నాం కదండి, వీళ్ళ క్రియేటివిటీ చాలా బాగుంటుంది, అవకాశాలు, ఆదరణ చాలా బాగుంటాయి. మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అన్నీ కూడా నవంబర్ 17 తర్వాత మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ 4th హౌస్లో మనం చూస్తే కుజుడు బుధుడు యొక్క కంజంక్షన్ కనబడుతుందండి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. నవంబర్ మాసంలో కుజగ్రహ సంచారం కూడా కనబడుతోంది. ఏదైనా భూలాభం కానీ, వాహన లాభం కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎవరైనా చేస్తుంటే మఖా నక్షత్రం వాళ్ళు నవంబర్ మాసంలో బలంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి అని చెప్పొచ్చు. మంచి ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది ఇక్కడ కుజగ్రహం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. 7thలో రాహుగ్రహ సంచారము, దీనివల్ల ఏంటి? మ్యారిటల్ లైఫ్. ఇక్కడ 2-3 కంజంక్షన్స్, కాంబినేషన్స్ కూడా మ్యారిటల్ లైఫ్ కోసం ఎక్కువగా చెప్తున్నాయి కాబట్టి ఈ భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరిగే విధంగా జాగ్రత్త పడండి. వ్యాపార రంగంలో జాగ్రత్త పడండి. జాయింట్ వ్యవహారాలు అంటే పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త పడండి. అష్టమంలో శని ఉన్న సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోండి డిసెంబర్ దాకా. డిసెంబర్ దాటింది అంటే మళ్ళీ వీళ్ళకి కాస్త బాగుంటుందండి. 2027లో గురుబలం పెరుగుతోంది వాస్తవానికి. అప్పటిదాకా చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూసినా సరే ఇక్కడ మారే రవి, కుజ వీళ్ళందరూ కూడా ట్రాన్సిట్స్ వీళ్ళని కాపాడుతాయి, ప్రాబ్లం లేదు. కానీ గురుబలం పెరగాలి అంటే 2027 దాకా టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి అండ్ గణపతికి అభిషేకం చేయించడం కానీ, కుంకుమార్చన చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల
చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా శుభ ఫలితాలు చూస్తారండి. ఉమా గారు మీరు అన్నట్టుగానే మరి ఏ నక్షత్రం వారికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం ఏ నక్షత్రాని కోసమైనా ఏ రాశి కోసమైనా మాస ఫలితాలు, వార ఫలితాలు ఇలా చాలా రకాలుగా గోచారం కోసం మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఓన్లీ గోచారం అనేటువంటిది మానవ జీవితం మీద 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిగతా 60% వారి యొక్క కర్మానుసారేనా వచ్చినటువంటి పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇక్కడ ఏదో బాగాలేదని బాగుందని మీరు టక్కని నిర్ణయం తీసుకోవద్దు. సో ఇది కూడా సమన్వయం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దీంతో పాటుగా పర్సనల్ చార్ట్ కనుక స్ట్రాంగ్ ఉంది అంటే 100% ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే మంచి చెడు విషయాలు ఉన్నాయో అవన్నీ మనం చర్చిద్దాము. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలాగా అనుకున్నదయ్యేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.